హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 23, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రైజ్ పైన అడగడం జరిగింది. ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా పురస్కారానికి సంబంధించి ఈ సంవత్సర పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి మనం లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఏదైనా ఒక పురస్కారం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పురస్కారానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన చూడాలంటే ఆ పురస్కారం యొక్క పేరేంటో చూడండి. ఫస్ట్ పూర్తి పేరు, సెకండ్ వచ్చేసి ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాము. ఆ పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ప్రదానం చేస్తారు, ఎన్నేళ్ళకు ఒకసారి ఆ పురస్కార ప్రకటనని మనం వార్తల్లో చూస్తూ ఉంటాము. అండ్ ఆ పురస్కారానికి సంబంధించిన కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, సో కండిషన్స్ అనేవి కూడా చూడాల్సిన అవసరం ఉంది పోటీ పరీక్షల కోణంలో. ఆ తర్వాత ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు లేదా ఏ దేశాలకు చెందినవారో చూడాలి. ఓకేనా? సో ఈ విధంగా ఏ పురస్కారం గురించి అయినా కూడా మనం చూస్తున్నప్పుడు, పోటీ పరీక్షల కోణంలో నేర్చుకుంటున్నప్పుడు ఈ పాయింట్స్ ఫుల్ఫిల్ అయ్యేలా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి పురస్కారం యొక్క పేరేంటి? నెల్సన్ మండేలా ప్రైజ్. నెల్సన్ మండేలా ప్రైజ్. సో మనం చిన్ననాటి పుస్తకాల్లో నెల్సన్ మండేలా గురించి చాలా విషయాలు నేర్చుకున్నాము. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా చరిత్రలో మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి పేరిట యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రకటించే, ప్రదానం చేసే ఒక పురస్కారము నెల్సన్ మండేలా ప్రైజ్. ఓకేనా? ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు అంటే 2015. గుర్తుపెట్టుకోండి, 2015 సంవత్సరం నుండి నెల్సన్ మండేలా పురస్కారం గురించి మనం వార్తల్లో చూస్తున్నాము. ఇక ఆ తర్వాత ఎవరు ప్రకటిస్తారు లేదా ఎవరు ప్రదానం చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కొన్ని పురస్కారాల గురించి చూడండి. మీరు ఎవ్రీ ఇయర్ కూడా వార్తల్లో చూస్తారు. ఉదాహరణకి తీసుకోండి, ఇప్పుడు మనం జూలై మంత్లో ఉన్నాం, జూలై ఎండింగ్కి వచ్చేసినాం. ఇక నెక్స్ట్ మంత్ ఏంటి, ఆగస్ట్. ప్రతి ఏటా అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్టు 31 రోజున ఒక ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మనం వార్తల్లో చూస్తాము. ఏషియా నోబెల్గా పిలువబడే రామన్ మెగసెసే పురస్కారము ప్రతి సంవత్సరం ఆగస్టు 31న యాక్యురేట్గా వార్తల్లోకి వస్తుంది. ఎందుకంటే రామన్ మెగసెసే జన్మదినోత్సవం ఆ రోజునే ప్రకటిస్తారు. ఇక ప్రతి ఏటా అక్టోబర్ నెలలో మనం ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనని చూస్తాము. డిసెంబర్ 10th రోజున నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. ఇలా మరి ఎవ్రీ ఇయర్ వార్తలు నిలిచే పురస్కారాలు ఉంటాయి రెగ్యులర్గా మనం చూసిన వాటిలో. కానీ ఇక్కడ నెల్సన్ మండేలా పురస్కారం ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం వార్తల్లో చూడము. 5 ఏళ్లకు ఒకసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించబడే లేదా వార్తల్లో కనబడే ఒక పురస్కారము. ఓకేనా? మరి ఏమైనా కండిషన్ ఉందా ఈ పురస్కారానికి సంబంధించి అంటే ఉంది. ఆ కండిషన్ ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రకటించే నెల్సన్ మండేలా పురస్కారాన్ని ఖచ్చితంగా ఒక పురుషుడికి, ఒక మహిళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పురుషుడికి, ఒక మహిళకు. సెకండ్ కండిషన్ వచ్చేసి ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే దేశానికి చెందిన వారే ఉండకూడదు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఒకే కాంటినెంట్, ఒకే ఖండానికి చెందిన వారు కూడా అయి ఉండకూడదు. వేరువేరు ఖండాలకు చెందిన వ్యక్తులై ఉండాలి, ఒక పురుషుడు, ఒక మహిళ. మరి పురస్కారం యొక్క ప్రత్యేకతలు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు 5 ఏళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది అంటే మనందరికీ తెలుసు. నెల్సన్ మండేలా ఆశయాలు అండ్ తన ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచంలో శాంతికి సంబంధించి కానివ్వండి,
మానవత్వానికి సంబంధించి కానీ ఎనలేని కృషి చేసే వ్యక్తుల కోసము ఈ పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం నెల్సన్ మండేలా పురస్కార గ్రహీతలుగా ఇద్దరు వార్తల్లోకి వచ్చారు. ఒక పురుషుడు, ఒక మహిళ. కండిషన్ చెప్పాను కదా, పురుషుడు ఒక మహిళ ఉండాలి. ఇద్దరు పురుషులకు ప్రకటించరాదు, ఇద్దరు మహిళలకు కూడా ప్రకటించరాదు. మరి పురుషుడు వచ్చేసి కెన్యా దేశానికి చెందిన వ్యక్తి, మహిళ వచ్చేసి కెనడా దేశానికి చెందిన వ్యక్తి. సో కాంటినెంట్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఇక వచ్చేస్తాయి. కెనడా అంటే మనము నార్త్ అమెరికా కాంటినెంట్కి సంబంధించి, కెన్యా అంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించి. ఓకేనా. మరి పురుషుడి పేరు వచ్చేసేసి కెనడీ ఒడేడే. ఇక మహిళ పేరు వచ్చేసేసి బ్రెండా రెనాల్డ్స్. ఎనఫ్. ఈ విధంగా చదవాలి. ఏ పురస్కారం గురించైనా, ఏ టాపిక్ గురించైనా సరే. ఒక టాపిక్ మనకు వార్తలో నిలిచింది అంటే ఆ టాపిక్ నేరుగా ఏదో సింగిల్ లైన్లో 2 లైన్స్లో ఎగ్జామినేషన్లో అడుగుతారని కాదు అర్థం. ఆ టాపిక్ మనకు ఒక క్లూ అంతే. ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవాలి. దాంతోపాటు మన కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా లింక్ చేసుకోవాలి. ఈ విధమైన స్ట్రాటజీతో మీరు ప్రిపరేషన్ కనుక కొనసాగించారనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ స్ట్రాటజీలోనే ప్రిపరేషన్ని కొనసాగించండి. ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. ప్రతిరోజు మీకు వార్తలు నిలిచిన అన్ని అంశాలు కవర్ చేస్తున్నాను. 100% కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. స్టాటిక్ పాయింట్స్, అదనపు సమాచారం అని చెప్పేసి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీకు చెప్తున్నాను. పోటీ పరీక్షలో ఒక్క మార్కు కూడా కోల్పోవడానికి అవకాశం ఉండకూడదు. ఇక మ్యాక్సిమం మార్క్స్ని రాబట్టాల్సిందే. ఓకేనా. ఇక చాలామంది ఆస్పిరెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం ఇస్తున్నారు. వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు. కామెంట్ బాక్స్లో సమాధానాన్ని లేదా కామెంట్ చేస్తున్న వారు మాత్రం వందలాది అభ్యర్థులు మాత్రమే. నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కానివ్వండి, మీ ఇన్పుట్ని కానివ్వండి, ఇవ్వండి. అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. చివరకు చూసి ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. ఇక సో నెల్సన్ మండేలా పురస్కారానికి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. ఏ రంగంలో ఎవరెవరు కృషి చేశారని చెప్పేసి పురస్కార గ్రహీతలు సరిపోతుంది. ఓకేనా. 5 ఏళ్ళకు ఒకసారి ఈ పురస్కారం అనేది మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ పురస్కార గ్రహీతలకు ఎలాంటి మానిటరీ ప్రైజ్ ఉండదు. మానిటరీ అంటే కొన్ని పురస్కారాల గురించి చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మీరు రామన్ మెగ్సెసే కానీ నోబెల్ పురస్కారం కానీ చూస్తారు. పురస్కార గ్రహీతలకు మానిటరీ ప్రైజ్ కూడా ఉంటుంది, డబ్బులు కూడా ఇస్తారు, చెక్ ఇస్తారు. కానీ నెల్సన్ మండేలా పురస్కార గ్రహీతలకు నగదు బహుమతి అనేది ఉండదు. అంటే ఒక్క సింగిల్ పెన్నీ కూడా ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. రైట్. నెల్సన్ మండేలా ఆశయాలు విలువలకు అనుగుణంగా మానవత్వానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులను గౌరవించడం అనేది ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. రెగ్యులర్గా రిపీటెడ్గా లాస్ట్ 6 months ఆర్ 1 yearలో వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతుంటే వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఉదాహరణకి వార్తలు నిలుస్తున్న సూచీల గురించి కానీ, నివేదికలకు సంబంధించి కానీ, ర్యాంకింగ్స్కి సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి చాలా సమాచారాన్ని మనం వార్తలు చూస్తున్నాం. ఏ పోటీ పరీక్షలైనా కూడా డిఫెన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి రిలేటెడ్ టాపిక్స్ కూడా తరచు వార్తల్లోకి వస్తున్నాయి. వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన, వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చిన ఇటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టాపిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్గా వార్తలు నిలుస్తున్న ఇండిసెస్ ఆర్ రిపోర్ట్స్, వార్తలు నిలుస్తున్న సూచీలు లేదా నివేదికలు. ఏదైనా ఒక సూచీకి సంబంధించి కానీ, ఒక నివేదికకి సంబంధించి కానీ మనం నేర్చుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ నివేదిక లేదా సూచి పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసి ఎవరు లేదా ఏ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ ఆ సూచీని లేదా నివేదికను విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చింది. థర్డ్ వచ్చేసి ఆ నివేదిక లేదా సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి. అందులో భారతదేశం యొక్క
స్థానం ఏ విధంగా ఉంది, స్థానం ఎంత. నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశం యొక్క స్థానం నేర్చుకునేటప్పుడే గతంలో ఇదే సూచిలో భారతదేశం ఏ ర్యాంకులో ఉండేది అది కూడా కంప్లీట్గా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని సూచీల విషయంలో లేదా కొన్ని నివేదికల విషయంలో ర్యాంకింగ్స్ గురించి చూస్తున్నప్పుడు స్కోర్ కూడా ఇంపార్టెంట్, స్కోర్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆ సూచికి సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని దేశాలకు లేదా నగరాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సేఫ్టీ ఇండెక్స్ సింపుల్గా చెప్పాలంటే నంబియో సేఫ్టీ ఇండెక్స్ పూర్తి పేరు నంబియో సేఫ్టీ ఇండెక్స్. నంబియో అనేది ఒక సంస్థ పేరు, ఒక అంతర్జాతీయ సంస్థ పేరు. నంబియో అనేది ఒక సంస్థ పేరు. వారు ప్రతి ఏటా విడుదల చేసే ఒక సూచి, ఒక ఇండెక్సే సేఫ్టీ ఇండెక్స్. సో ఈ సంవత్సరానికి సంబంధించి విడుదల అవ్వడం జరిగింది. ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటారు. సో నంబియో సేఫ్టీ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. అంటే ప్రపంచంలో సురక్షిత దేశాలు ఏంటి అని తెలియజేసే ఒక ర్యాంకింగ్స్. సురక్షిత దేశాలు ఏ దేశాల్లో అయితే నేరాలు తక్కువగా కనబడతాయో, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు అద్భుతంగా పనిచేస్తాయో అటువంటి దేశాలను దాదాపు ఈ సంవత్సరము 148 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే అందులో భారతదేశం ఏ స్థానంలో ఉంది, టాప్ పొజిషన్లో ఏ దేశాలు ఉన్నాయి అవి చూడాలి. సో ఇక్కడ నంబియో అనే సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందని అడుగుతారు. సెర్బియా దేశానికి సంబంధించిన ఒక సంస్థ నంబియో. ఓకేనా, వారు ఈరోజు విడుదల చేసిన ఒక సూచి వరల్డ్ సేఫ్టీ ఇండెక్స్, నంబియో సేఫ్టీ ఇండెక్స్. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను నంబియో అనే సంస్థ, సెర్బియా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ విడుదల చేసింది. మరి ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 67th పొజిషన్, 67వ స్థానంలో భారతదేశం ఉంది. అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ కన్సిడర్డ్ భారతదేశం ఎంతనంట 67వ స్థానంలో ఉంది. 67వ స్థానం. లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో అంటే నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2024లో భారత్ 66th పొజిషన్లో ఉంది. ఇప్పుడు 67th పొజిషన్లో ఉంది. మరి భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 55.8 స్కోర్. వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని స్కోర్ కార్డు ప్రిపేర్ చేశారు. అలా 55.8 స్కోరుతో భారత్ 67th పొజిషన్లో ఉంది. మరి ప్రపంచంలో ఈ సూచీలో ఏ దేశము లేదా ఏ దేశాలు అయితే టాప్ పొజిషన్లో ఉంటాయో ఆ దేశాలు అత్యంత సురక్షితమైన దేశాలు అన్నట్టు. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచీలో ఏ దేశం టాప్లో ఉంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యంత సేఫ్ కంట్రీగా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. లాస్ట్ ఇయర్ విడుదలైన సూచీలో ఆండోరా అనే కంట్రీ టాప్లో ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంత సేఫ్టీ స్కోర్ ఎంత అంటే 85.2 స్కోర్తో అత్యంత సురక్షిత దేశంగా ఉంది. ఇక సెకండ్ వచ్చేసేసి ఆండోరా. లాస్ట్ టైం ఫస్ట్ పొజిషన్లో ఉండే, ఇప్పుడు సెకండ్ పొజిషన్ 84.8 స్కోర్తో. ఇక థర్డ్ వచ్చేసి ఖతార్, ఫోర్త్ వచ్చేసి తైవాన్, ఫిఫ్త్ వచ్చేసి మకౌ ఇన్ బ్రాకెట్ యూ కెన్ రైట్ చైనా. సో 81.7. ఇక చివరి స్థానంలో అసలు సేఫ్టీ లేనటువంటి దేశంగా హైతీ 19 స్కోర్తో చివరి స్థానం అంటే 148th పొజిషన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇక మరి మన చుట్టుపక్కల దేశాలు కానీ ప్రపంచ ప్రముఖ దేశాలు కానీ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాము. చైనా వచ్చేసి 12వ స్థానంలో ఉంది సేఫ్టీ ఇండెక్స్లో. నంబియో సేఫ్టీ ఇండెక్స్లో చైనా ఏ పొజిషన్లో ఉందంటే 12వ స్థానము. శ్రీలంక వచ్చేసి 61st పొజిషన్లో ఉంది. బ్రిటన్ వచ్చేసి 86th పొజిషన్లో ఉంది. 86వ స్థానంలో బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్ అనుకోండి. అమెరికా 91st పొజిషన్లో ఉంది. బంగ్లాదేశ్ 126th పొజిషన్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 145th పొజిషన్లో ఉంది. ఇక చివరి స్థానంలో హైతీ. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కామన్గా ర్యాంకింగ్స్ అని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఇండెక్స్ అని ఎందుకు వాడుతున్నామంటే ఒకే అంశాన్ని ఆధారంగా తీసుకొని మనం నంబర్స్ కేటాయించామనుకోండి ర్యాంకింగ్స్ అంటాము. కానీ ఇక్కడ ఒకే అంశం కాదు, ఒక్కొక్క సూచిని ప్రిపేర్ చేసేటప్పుడు 2, 3 లేదా వందలాది అంశాలను ఆధారంగా తీసుకొని స్కోర్ కార్డు ప్రిపేర్ చేస్తారు. మరి ఈ సూచీలో ర్యాంకింగ్స్ ఇవ్వడానికి, దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడానికి నంబియో అనే సంస్థ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది అంటే ఆయా దేశాల్లో భద్రతా పరిస్థితులు ఏంటి, నేరాల రేట్ ఎలా ఉంది, ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే లివింగ్ స్టాండర్డ్స్,
నెక్స్ట్ మౌలిక సదుపాయాల నాణ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది నంబియో అనే సంస్థ. గుర్తుపెట్టుకోండి. సో నంబియో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్, సెర్బియా కేంద్రంగా పనిచేస్తోంది. వివిధ దేశాల్లో జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్, భద్రత, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై సమాచారం అందిస్తుంది. ఓకేనా. దీన్ని 2009లో మ్లాడెన్ అడమోవిచ్ అనే ఒక వ్యక్తి, సెర్బియా సాఫ్ట్వేర్ ఇంజనీరు, సెర్బియా కేంద్రంగా ప్రారంభించారు, బెల్గ్రేడ్ కేంద్రంగా. ఇది ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో పౌరుల నుండి స్వచ్ఛందంగా సమీకరించిన డేటా ఆధారంగా సూచికను తయారు చేస్తుంది. మరి ఈ సూచికలో భారత్ యొక్క ర్యాంకు 67 అన్నాను కదా. భారత్లో భద్రత, మౌలిక సదుపాయాలు, నేరాల నియంత్రణ, జీవిత ప్రమాణాలు వంటి అంశాల్లో మరింత మెరుగుదల సాధించాల్సిన అవసరం ఉందని ఈ నంబియో సంస్థ హెచ్చరిక చేస్తుంది. అంటే ప్రికాషన్ చెప్తుంది, ఇవన్నీ సేఫ్టీ మెజర్ చూడండి అని చెప్పేసేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడే కంటిన్యూస్గా ఇంకొక సూచి లేదా ర్యాంకింగ్స్ గురించి చూద్దాము. పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం. పాస్పోర్ట్ ఇండెక్స్ కామన్గా ఒక బేసిక్ థింగ్ ఏంటంటే, చాలామంది అంటారు పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి, కన్ఫ్యూజన్లో అవుతారు. చిన్న లాజిక్. అఫ్కోర్స్ తెలిసిన వాడికి ఏదైనా కూడా ఇది కూడా తెలియదా అనిపిస్తుంది, తెలియని వారికి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఇంత చిన్నది డౌట్ ఎలా ఉంటుంది అడిగితే అని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, తెలుసుకోవాలని ఒక తపనతో ఏదైనా తెలుసుకోవాల్సిందే. చిన్న పెద్ద ఉండదు, తెలియదు అంతే. సో చాలామంది ఆస్పిరెంట్స్ అప్పుడప్పుడు మెసేజ్ పెడుతున్నారు. సో పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి, సో ఇటువంటి అంశాలు లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు. సో ఇక్కడ పాస్పోర్ట్ ఇండెక్స్, అందుకంటే ముందు బేసిక్. పాస్పోర్ట్ అంటే ఏంటంటే, ఉదాహరణకు ఐఎమ్ అన్ ఇండియన్, నేను భారతీయుణ్ణి. మరి నేను నా మాతృదేశం భారతదేశం కదా, భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే, పర్పస్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వేరే దేశానికి ఎందుకు వెళ్తాను, అవసరమైతే ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, లేదా యాజ్ ఎ టూరిస్ట్ ఒక పర్యాటకుడిగా కానీ మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నాకు మన దేశం మాతృదేశం ఇచ్చేది పాస్పోర్ట్. సో మన పాస్పోర్ట్ పైన ఉంటుంది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసేసి. సో ఇలా, సో నా దేశం నాకు ఇచ్చేది, ఉదాహరణకు ఒక పౌరుడికి తన మదర్ కంట్రీ, తన దేశం ఇచ్చేది పాస్పోర్ట్. మరి నేను వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఉదాహరణకు చెప్తే అమెరికాకి కానీ, రష్యాకి కానీ, యుక్రెయిన్ కానీ వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో ఒక పర్పస్ కోసము, అక్కడ ఒక ఉపాధి అవకాశం కోసం జాబ్ చేయడానికి కానివ్వండి, లేదా టూరిస్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను. మరి అటువంటిప్పుడు ఆ దేశము నాకు ఇచ్చే అనుమతి పత్రాన్ని వీసా అంటాము. వీసా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా గోల్డెన్ వీసా అనే ఒక కాన్సెప్ట్ ఏ దేశము, యూఏఈ, ఇలాంటివి చూస్తున్నాం కదా మనం. ఓకేనా. మరి ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ అనే ఒక దేశాన్ని పిలుస్తున్నామంటే ఆ దేశ పాస్పోర్ట్ ఉంటేనే చాలిక, ఆ దేశ పాస్పోర్ట్ ఉంటేనే చాలు ప్రపంచంలోని అత్యధిక దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, ఆ పాస్పోర్ట్ పొందడమే చాలా కష్టం అన్నట్టు. అలా స్కోరింగ్, ఇక్కడ స్కోరింగ్ ఎలా ఇస్తారంటే, ఉదాహరణకు ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఏ దేశం అయితే టాప్ పొజిషన్లో ఉంటుందో ఆ దేశం, ఆ పౌరుడు, ఆ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి అత్యధిక దేశాలకు అసలు వీసా లేకుండానే ప్రయాణం చేయొచ్చు అని అర్థం చేసుకోండి. ఓకేనా. మరి ఈ సూచికి సంబంధించి సూచి పేరేంటి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, పాస్పోర్ట్ సూచి 2025. మరి ఈ సూచిని ఎవరు విడుదల చేశారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది చూద్దాము. సో భారత పాస్పోర్ట్ 77వ స్థానానికి చేరుకుంది, 77th పొజిషన్కి చేరుకుంది. గత ఏడాది లాస్ట్ ఇయర్ 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశము 80వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3 స్థానాలు మెరుగుపడింది, అంటే ఇంకా పైకి వచ్చింది. టాప్లో ఉంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం అన్నట్టు. మరి ప్రస్తుతం భారత పాస్పోర్ట్తో 59 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయొచ్చంట. వీసా రహిత ప్రయాణము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం పాస్పోర్ట్ ఉన్న ఒక వ్యక్తి 59 దేశాలకు, ఆ దేశాలు ఎటువంటి అనుమతి ఇవ్వకుండా వీసా లేకుండానే వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక
హెన్లీ పాస్పోర్ట్ సూచి 2024 ప్రకారం ఈ సూచి వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉన్న దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ల శక్తిని లెక్కిస్తుంది. మరి ఈ సంవత్సరం ఏదైనా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే సింగపూర్ టాప్ పొజిషన్లో ఉంది. సింగపూర్ అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఉన్న ఒక వ్యక్తి ప్రపంచంలోని 193 దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక సెకండ్ పొజిషన్లో జపాన్, దక్షిణ కొరియా 2 ఉన్నాయి. వాళ్ళ స్కోర్ వచ్చేసి 190. అంటే ఈ పాస్పోర్ట్లు కలిగిన వారు 190 దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక చివరి స్థానంలో ఎవరున్నారంట? ఆఫ్ఘనిస్తాన్ ఉందంట. సో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగింది. రైట్. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ సూచిని విడుదల చేస్తుంది. మరియు ఈ సంస్థ లండన్కి ఏదైనా పని చేస్తుంది. వీసా ఫ్రీ, వీసా ఆన్లైన్ అరైవల్ ఎంట్రీలకు అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏదైనా ఒక సూచి గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పోటీ పరీక్షల కోణంలో సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనము ఈరోజు 2 సూచీలు, ఒకటేంటి సేఫ్టీ ఇండెక్స్, సెకండ్ ఏంటి పాస్పోర్ట్ ఇండెక్స్, 2 కూడా డిస్కస్ చేసాము. ఈ 2 సూచీల గురించి ప్రత్యేకంగా చూడండి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని. ఓకేనా? ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే మరి మన భారత పాస్పోర్ట్ ఒక బుక్ ఉంటుంది కదా, అందులో 36 or 60 పేజెస్ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జారీ చేసే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. పాస్పోర్ట్ని జారీ చేసేది, ఎంక్వైరీ చేసే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. రైట్. మరి అధికారికంగా మన పాస్పోర్ట్ని ముద్రించే సంస్థ ఏంటంటే నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్లోనే మన పాస్పోర్ట్ ముద్రణ జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్పోర్టులు ఏ దేశానికి సంబంధించి. రైట్. ఇక నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి. సో కరెంట్ ఎకానమీకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఎకానమీకి సంబంధించి చాలా కాంటెంపరీ ఇష్యూస్ని మనం వార్తల్లో చూస్తుంటాము. ఎవ్రీ టైం మనం జిఎస్టీకి సంబంధించి, జీడిపి లేదా వృద్ధి రేటు అంచనాలకి సంబంధించి కానివ్వండి, ఇవి ఎక్కువగా మనకు వార్తల్లో కనబడుతూ ఉంటాయి. ఇక ప్రతి ఏటా బడ్జెట్, ఎకనామిక్ సర్వే అవి ఖచ్చితంగా చదవాల్సిందే. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కాన్సెప్ట్ చెప్పాక అసలు టాపిక్ ఏంటో చెప్తాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సంబంధించిన టాపిక్ బేసిక్ చూద్దాము. ఎందుకంటే ఒక టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నామంటే ఆ బేసిక్ కాన్సెప్ట్ తెలియాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఎస్ అంటాము. తెలుగులో ఏమంటామంటే నిరర్ధక ఆస్తులు అంటాం. నిరర్ధక ఆస్తులు ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా బ్యాంకింగ్ సెక్టార్లో అంటే ఎంత తక్కువ ఉంటే అంత పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని మనం చూస్తూ ఉంటాము. అంటే తక్కువ ఉండాలి. నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి అంటే ఇక ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నట్టే, అలా అర్థం చేసుకోవాలి. నిరర్ధక ఆస్తులు ఎలా ఉంటాయి? ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని ఒక కమర్షియల్ బ్యాంకుకి వెళ్తాను. అది ఏదైనా బ్యాంకు. ఒక కమర్షియల్ బ్యాంకుకి వెళ్ళి నాకు ఒక పర్పస్ కోసము ఏదో ఇల్లు కట్టుకుంటానో లేదా కార్ తీసుకుంటానో లేదా పర్సనల్గా ఒక లోన్ తీసుకుంటున్నాను అనుకోండి. లోన్ తీసుకున్న తర్వాత కాన్సెప్ట్ ఏంటి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో ఈఎంఐ రూపంలో నేను చెల్లిస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ నిర్దేశించిన ప్రకారం నేను చెల్లించే మొత్తం ఏదైతే ఉందో అసలు ప్లస్ వడ్డీ కలిపేసేసి బ్యాంకుకు చెల్లించి నిర్ణీత వ్యవధిలోగా చెల్లిస్తాను. మొత్తం లోన్ క్లియర్ చేసేసుకుంటాను. అది మంచి థింగ్. సో దాని ద్వారా నాకు సిబిల్ స్కోర్ అనేది కూడా మంచి కంట్రోల్లో ఉంటుంది. సో ఆ సిబిల్ స్కోర్ ఆధారంగా నేను నెక్స్ట్ టైం లోన్ తీసుకోవాలనుకున్నా కూడా బ్యాంక్స్ కన్సిడర్ చేస్తాయి. ఒకవేళ నేను ఈఎంఐ చెల్లించేటప్పుడు లేట్ చేయడము అవన్నీ చేస్తే సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. పక్కన పెట్టండి. సో ఇక్కడ ఇది ఒక ఎకానమీ సైకిల్ అన్నట్టు. లోన్ తీసుకోవడము, చెల్లించడము, ఎవ్రీ టైం ఇంత అని చెల్లించడము, ఇలా జరిగితే బాగుంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లోన్ తీసుకుంటారు, పెద్ద మొత్తంలో లోన్ తీసుకునే వరకే వాళ్ళకు బ్యాంకుతో పని. తీసుకున్న తర్వాత ఇక ఆ బ్యాంకుకి రూపాయి కూడా చెల్లించరు. ఇక లేదు ఒక 2-3 సార్లు చెల్లించేసేసి ఈఎంఐ రూపంలో చెల్లించేసేసి ఇక వాళ్ళ పత్తా తేలిదిగా వెళ్ళిపోతారు ఎక్కడికైనా. మరి అటువంటప్పుడు మరి ఆ వ్యక్తికి రుణం ఇచ్చిన ఆ బ్యాంకు ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది చూడండి. డెట్ ట్రాప్లో ఉంటుంది పాపం. మరి అవి పెరుగుతున్నాయి అంటే నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో నిరర్ధక ఆస్తులు అనేవి తగ్గుముఖం పడుతున్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, పార్లమెంట్లో తెలిపారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
2021 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అంటే 2020-2021 ఫినాన్షియల్ ఇయర్ ముగిసేసరికి, ఫినాన్షియల్ ఇయర్ ఏ రోజున ముగుస్తుంది? March 31 రోజున ముగుస్తుంది. సో March 31, 2021 ఉన్నప్పటికీ భారతదేశంలో నిరర్ధక ఆస్తులు ఎంత ఉండే అంటే గ్రాస్ NPA రేషియో 9.11% ఉండే. మరి అది కాస్త రీసెంట్గా 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి, సో రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్ April 1 to March 31 కదా, 2024 April 1 నుండి 2025 March 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి దేశంలో నిరర్ధక ఆస్తులు ఎంతకు చేరుకున్నాయంట? తగ్గుముఖం పట్టినాయి. ఎంతకి? 2.58% గ్రాస్ NPA రేషియోగా చూసాము. ఇంకా భారతదేశంలో ఉన్న నిరర్ధక ఆస్తులు ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే తగ్గుముఖం పడుతుంది అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుందని అర్థం చేసుకోవాలి. ఇలా ఎకానమీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అంతకు మించిన అద్భుతమైన సబ్జెక్ట్ ఉండదు. కాన్సెప్ట్ అర్థం కాకపోతే అంతకు మించిన అర్థం కాని శాస్త్రము వేరేది ఉండదు. ఓకేనా? సో గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ స్థూల నిరర్ధక ఆస్తులు గణనీయంగా తగ్గుతున్నాయి. మార్చ్ 2021 నుంచి మార్చ్ 2025 మధ్యకాలంలో సో గ్రాస్ NPS నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 9.11% నుంచి 2.58%కి తగ్గింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఏ విధంగా తగ్గిందని చెప్పేసి. మొత్తం తగ్గుదల 6.53% పాయింట్స్ 2021 to 2025 మధ్యకాలంలో. సరిపోతుంది ఈ పాయింట్ ఎనఫ్ ఎకానమీలో అడుగుతారు. సో కరెంట్ ఎకానమీ. మరి ఈ టాపిక్ మనకి ఎక్కడ కనబడుతుంది? న్యూస్ పేపర్లో వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు, కానీ అఫీషియల్ సోర్స్ అనేది మనకు ఉంటుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB అంటాం. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పవచ్చు. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందిస్తున్నాను కదా, ప్రతి టాపిక్ కూడా అఫీషియల్ అథెంటిక్ సోర్స్ నుండే తీసుకుంటున్నాను. ఉదాహరణకు నంబియో సేఫ్టీ ఇండెక్స్ అన్నాను. అందరూ న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు, కానీ నేను న్యూస్ పేపర్ కాదు, ఖచ్చితంగా వెబ్సైట్ నంబియో అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసేసి ఆ స్కోర్ అదంతా చూసి ప్రిపేర్ చేశాను. సో ప్రతిరోజు క్లాస్ని చూడండి, మీకు సబ్జెక్ట్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి, స్టాటిక్ పాయింట్స్ అడిషన్గా ఇస్తున్నాను. ఇలా మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే రానున్న పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కోణంలో మ్యాక్సిమం మార్క్స్, జనరల్ స్టడీస్లో మీరు ఎక్కువ మొత్తంలో మార్క్స్ పొందే అవకాశాలు పెరుగుతాయి. అండ్ ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు బోర్డు పైన చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో మీకు PDF ఫార్మాట్లో కూడా అందుబాటులో ఉంటుంది. GVK స్టడీ సర్కిల్ యాప్. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని మీకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లేదంటే మీరు ప్లే స్టోర్లో టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. సో మీకు కొన్ని శాంపుల్ PDFs కూడా చూడవచ్చు ఎలా ఉంది నేను ఇచ్చే కంటెంట్ అనేది. ఓకేనా? సో ప్రతి కోర్స్ కూడా 100% పోటీ పరీక్షల కోణంలో యూస్ఫుల్గా ఉండాలని నేను తీసుకొస్తున్నాను. ఓకేనా? సరిపోతుంది. రైట్? సో NPS తగ్గడానికి కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం RBI చేపట్టిన కఠినమైన సంస్కరణలు, రీఫార్మ్స్. ఉదాహరణ తీసుకుంటే బ్యాడ్ బ్యాంక్, పేరులో బ్యాడ్ ఉంది బట్ ఇట్ మేక్స్ గుడ్. బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ దేనిని తగ్గించడానికంటే నిరర్ధక ఆస్తులను తగ్గించడానికి, లేదంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా. సో బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై మెరుగైన నియంత్రణ చూపించడం, ఇక రుణాల రికవరీలో మెరుగైన చర్యలు వేగవంతం చేయడం, ఇవన్నీ కూడా. ఇక మరి స్థూల నిరర్ధక ఆస్తులు అంటే ఏంటంటే బ్యాంకులు జారీ చేసిన రుణాలు, వడ్డీ లేదా అసలు తిరిగి చెల్లింపులు గడువు దాటాక కూడా తిరుగురాని రుణాలు. స్థూల NPS పెరగడం బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనపడడానికి సంకేతము. మరి NPS తగ్గించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. గుర్తుంచుకోండి, ఇయర్ కూడా ఇంపార్టెంటే. ఉదాహరణకు కొంతమంది మనకు నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఇటువంటి వాళ్ళ బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని వెళ్ళిపోయారు దేశం దాటి. ఓకేనా? అటువంటి వాళ్ళపైన ఈ చట్టం అనేది ప్రయోగించవచ్చు. సో కార్పొరేట్ రుణగ్రహీతల అప్పులను రికవరీ చేయడానికి ముఖ్యమైన చట్టము. ఓకేనా? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి. సో రక్షణ రంగానికి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు దాదాపు మనము ప్రతిరోజు కూడా డిస్కస్ చేస్తున్న టాపిక్స్లో రక్షణ రంగానికి సంబంధించి ఏదో ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఒక విన్యాసం కానివ్వండి, లేదా రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో ఒప్పందాలు కానివ్వండి, అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు త్రివిధ దళాలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ. సో త్రివిధ దళాలు ఒకటి ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్లో ఇప్పటికే సేవల్లో ఉన్న, కమిషన్తో పనిచేస్తున్న, అంటే కమిషన్తో అంటే సేవలు ప్రారంభించడాన్ని కమిషనింగ్ అంటాము, సేవలకు వీడుకోలు పలకడాన్ని డీకమిషనింగ్ అంటాము. ఇప్పటికే సేవలు అందిస్తున్న
MiG-21 యుద్ధ విమానాలకు ఇక వీడ్కోలు పలుకుదామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని గతంలో చూసాము. ఇక అఫీషియల్గా మళ్ళీ ఒకసారి వార్త వచ్చింది. MiG-21 మీరు అబ్జర్వ్ చేస్తే MiG-21 ఇటీవల చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. రాజస్థాన్లో అవి కూలిపోవడం కానివ్వండి, ఒక ఇంటి పైన పడిపోవడం కానీ ఇటువంటివన్నీ చూసాము. పాతబడిపోయినాయి. దాదాపు భారతదేశంలో 60 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్న MiG యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో వాటి సేవలను వీడ్కోలు పలుకుతారంట. వాటి స్థానంలో వేటిని తీసుకొస్తారు, ఇది చూడాలి. ఓకేనా? సో భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 62 ఏళ్ల పాటు సేవలు అందించిన MiG-21 యుద్ధ విమానాలకు సెప్టెంబర్ 2025 నాటికి అధికారికంగా దశల వారీగా తొలగించనుంది. ఫస్ట్ కొన్ని, తర్వాత కొన్ని, తర్వాత కొన్ని. మరి తగ్గిస్తే మనకు రక్షణ రంగానికి సంబంధించిన సామర్థ్యం తగ్గొచ్చు కదా. మరి ఒక విషయాన్ని డీకమిషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వీటిని డీకమిషన్ చేస్తున్నాం, సర్వీసెస్కి పక్కన పెట్టేస్తున్నాం. మరి ఆ లోటుని ఎలా భర్తీ చేయాలంటే కొత్తగా దాని స్థానంలో వేటిని ప్రవేశపెట్టబోతున్నాం, అది ఇంపార్టెంట్. ఓకేనా? దాని స్థానంలో లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1A. సో MiG-21 యుద్ధ విమానాలనేమో ఇక మెల్లిమెల్లిగా డీకమిషన్ చేసేసి వాటి స్థానంలో లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1A పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ విమానాలను ఇక ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తారంట. ఓకేనా? సో ప్రస్తుతానికి రాజస్థాన్లోని నల్ ఎయిర్ బేస్లో ఉన్న ప్యాంథర్స్గా పేరుగాంచిన 23వ స్క్వాడ్రన్ ఈ MiG-21 జెట్లను నిర్వహిస్తోంది. ఎవరు నిర్వహిస్తున్నారు కూడా ఇచ్చాను మీకు. ఇక MiG-21 జెట్ వివరాలు ఏంటంటే భారత తొలి సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగాన్ని మించిన వేగం యుద్ధ విమానము. దీన్ని మొదటిసారిగా 1963లో భారత వాయుసేనలో ప్రవేశపెట్టారు. మొత్తం 874 MiG-21 జెట్లను రష్యా అంటే ఒకప్పుడు USSR నుంచి కొనుగోలు చేశాము. ఓకేనా? మరి MiG-21 చరిత్రలో ఎలా చరిత్రలు నిలిచిపోయినవి అంటే 1965 ఇండో పాక్ యుద్ధంలో ఇవే మనకు ఆసరాగా నిలిచాయి. అండ్ 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో మనకు సేవలు అందించినాయి. 1999 కార్గిల్ యుద్ధము, 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో కూడా ఇవే కీలక పాత్ర పోషించినాయి. ఇక ఇంకొకటి, ఒక పర్సన్ గురించి మీకు ఐడియా ఉంది. 2019లో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ MiG-21 బైసన్ వేరియంట్ నడిపి పాక్ విమానాన్ని కూల్చడం, తను పాక్లో పడిపోవడము, పాకిస్తాన్ తనని నిర్బంధంలోకి తీసుకోవడం, తర్వాత భారత్ హెచ్చరికలతో అధికారికంగా తనని భారత్కి పంపించడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఓకేనా? మరి MiG తొలగింపునకు కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జరిగిన పలు విమాన ప్రమాదాల కారణంగా దీన్ని ఏమని పిలుస్తున్నా అంటే ఫ్లయింగ్ కొఫిన్స్ అని పిలుస్తున్నారు. కొఫిన్ అంటే శవపేటిక ఎగురుతుంది అని చెప్తున్నారు అన్నట్టు, ఫ్లయింగ్ కొఫిన్. ఈ విమానాల కాలపరిమితి ముగియడంతో సాంకేతిక కారణాల వల్ల దశల వారీగా తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ 2025లో చండీగఢ్లో అధికారిక వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారంట. ఇక ప్రత్యామ్నాయంగా తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ 1A అని చెప్పాను కదా. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయి అవి. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ October 8, 1932లో ఏర్పాటైంది. October 8 ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. అండ్ MiG-21 తయారీ దేశం రష్యా లేదా USSR. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు ఈ విమానాన్ని ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంకొకటి రక్షణ రంగానికి సంబంధించి, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి మీరు వేటిపైన ఫోకస్ చేయాలంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు అండ్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము. నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు, సిప్రి రిపోర్ట్ కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లాంటివి కానివ్వండి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో ఒప్పందాలు, DRDO BDL ఒప్పందం ఉద్దేశం ఏంటి అలా అడుగుతారు. నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది. ఫైనల్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. సో ఈ కేటగిరీ 6 ఉన్నాయి కదా, అందులో డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనే టాపిక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈరోజు మన విషయాల్లో చూస్తున్న అన్ని వార్తాపత్రికల్లో కూడా భారత్కు చేరిన అపాచీ AH-64 హెలికాప్టర్స్ ముందుగా 3. సో అపాచీ ఇక్కడ అమెరికా నుండి మనం రక్షణ రంగ దిగుమతులను వేటిని తీసుకుంటున్నామంటే ఇప్పటికే పొసిడాన్ 8I నిఘా విమానాలు ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి. మనకు ఇండియా పెనిన్సులా కదా, ద్వీపకల్పం కదా. సో 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో నిఘా ఇండియన్ నేవీలో పొసిడాన్ 8I 16 ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి అపాచీ చినూక్ MH-60 రోమియో హెలికాప్టర్స్, వీటిని కూడా అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి హర్పోన్ మిసైల్స్,
నెక్స్ట్ వచ్చేసేసి సిగ్సావర్ తుపాకులు, ఇటువంటివన్నీ కూడా మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశం అత్యధికంగా రక్షణ రంగ దిగుమతులను ఏ దేశం నుండి చేసుకుంటుందంటే రష్యా. గుర్తుంచుకోండి, లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ విత్ ఇండియా ఈజ్ రష్యా. ఇక భారత్కు చేరిన అపాచీ AH-64 హెలికాప్టర్స్, అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ అమెరికాతో 2020 ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారము 5,691 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేస్తున్న 6 అపాచీ AH-64 హెలికాప్టర్లు మొదటి 3 భారత్కి చేరుకున్నాయి. ఈరోజు పేపర్లో చూశారు మీరు. జూలై 2025లో అమెరికాకు చెందిన భారీ కార్గో విమానం ఆంటోనోవ్ 124 ద్వారా ఇవి న్యూఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్కు చేరినాయి. తర్వాత ఈ హెలికాప్టర్లో జోధ్పూర్లోని భారత వాయుసేన స్థావరానికి తరలించబడతాయి. ఇక ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు, ఈ హెలికాప్టర్ ఎగిరే యుద్ధ ట్యాంకులు అంటాం, ఫ్లయింగ్ బ్యాటిల్ ట్యాంక్స్ యుద్ధ ట్యాంకులు. అత్యంత అధునాతనమైన యుద్ధ హెలికాప్టర్లు ప్రధానంగా దాడులు, నిఘా, సరిహద్దు రక్షణ కోసం వీటిని ఉపయోగిస్తారు. అవి రోజు రాత్రి, సో డే అండ్ నైట్ ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయినా కూడా పనిచేస్తాయి. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, మిసైళ్ళు అండ్ హెల్ఫైర్ మిసైల్స్ మిషన్కు అవసరమైన ఆయుధాలతో అమర్చబడి ఉంటాయి అంటారు. ఇక భారత సైన్యం వీటిని ఉపయోగించే ప్రాంతం ఎక్కడ అంటే వెస్టర్న్, అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉంది కదా, ఆ ప్రాంతం వద్ద వీటిని ఉపయోగిస్తారు అన్నట్టు. ఇక నెక్స్ట్ భారత్ అమెరికా ఒప్పందం, ఈ అపాచీ హెలికాప్టర్ విషయం ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 2020లో జరిగింది. మొత్తం ఒప్పందం విలువ 5,000 crores రూపీస్. సో కొనుగోలు చేయబడిన మొత్తం హెలికాప్టర్లు 6, మొదటి దశ 3 వస్తున్నాయి. అపాచీ 64 బోయింగ్ సంస్థ తయారు చేసింది. బోయింగ్ అమెరికాకు చెందిన సంస్థ. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఇవి. సో ఎంత ఎత్తులో ఎగరగలుగుతాయి అంటే 21,000 feet హైట్లో ఎగరగలుగుతాయి. రైట్. ఇక భారత్లో అపాచీ A-64 వినియోగం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాయి. రైట్, ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి కూడా. రైట్, సరిపోతుంది. ఇక హిండన్ ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది? గాజియాబాద్, ఉత్తరప్రదేశ్. ఇక రక్షణ రంగానికి సంబంధించిన ఒక విన్యాసము, ఇది మన జాతీయ విన్యాసం అని చెప్పవచ్చు, మన దేశానికి సంబంధించిందే. కామన్గా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అంతర్జాతీయ విన్యాసాలు అయితే విన్యాసం పేరేంటి, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఆ దేశాలు ఏంటి, ఎవరు ఆతిథ్యం ఇష్టం చూస్తాం. ఇది మాత్రం మన స్వదేశానికి సంబంధించిన విన్యాసము. ఓకేనా. విన్యాసం పేరు వచ్చేసి ప్రచండ శక్తి విన్యాసం. ఇటువంటి చూస్తున్నప్పుడు ఎవరు నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు, పర్పస్ ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్లో భాగంగా. సో ప్రచండ శక్తి విన్యాసాలు. సో భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ, త్రివిధ దళాలు ఒకటైన ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఖర్గా కాప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో ఈ విన్యాసాలను నిర్వహించారంట. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. సో స్థలం కార్గా క్రాప్స్. ప్రధాన ఉద్దేశం సైనిక చర్యలో విప్లవాత్మక సాంకేతికతల వినియోగాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించడము. రైట్, సరిపోతుంది. సో కార్గా క్రాప్స్ భారత సైన్యంలో అత్యంత ప్రధానమైన దళాల్లో ఒకటి. ప్రధాన కార్యాలయం అంబాలా, హర్యానా. సో భారత సైన్యం ఆర్మీ డే ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 15న మనం జరుపుకుంటాము. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ అండ్ హెడ్ క్వార్టర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక టాపిక్ ఉంది అంటే దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ సబ్జెక్ట్ని అడిషన్ చేస్తూనే ఇస్తున్నాను. మ్యాక్సిమం లెంత్ ఎక్కువైనా చూడండి, ఎందుకంటే కంటెంట్ అనేది ఎక్కువ ఇస్తున్నప్పుడు సమయం అనేది కూడా పెరుగుతుంది. సో కంటెంట్ అంతా రెడ్యూస్ చేసి 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలకు కూడా ఇవ్వచ్చు. కానీ నేను అలా చేయట్లేదు. తగ్గిస్తే అయ్యో వీడియో తగ్గుతుంది, సమయం తగ్గుతుందని కాదు. నాకు కావాల్సింది అభ్యర్థులకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది గంట అయినా పర్లేదు, గంట దాటినా పర్లేదు, అభ్యర్థికి మేలు జరగాలి. అది ఒకటే కోరుకుంటున్నాను. భారత్ పాక్ సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్రోన్ స్క్వాడ్రన్ ఏర్పాటు అనేది వార్తల్లోకి వచ్చింది. BSF మనకు రక్షణ రంగంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా బలగాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఆపరేషన్ సింధూర్ని మనం చూసాము. May 7th, 2025 రోజున. దేనికి ప్రతిచర్యగా? April 22nd పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా మన సరిహద్దు మీద నుండి డ్రోన్లు అటాక్ చేసింది, తుర్కీ ఇచ్చిన డ్రోన్లతో. సో ఇవన్నీ చూసి కన్సిక్వెన్సెస్గా ఇక ఖచ్చితంగా మన సరిహద్దు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు, ఆ వెస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఒక డ్రోన్ స్క్వాడ్రన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఫస్ట్ ఎవర్ డ్రోన్ స్క్వాడ్రన్ ఎక్కడ? సో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మొదటి
డ్రోన్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేయాలని సరిహద్దు భద్రతా దళం నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ నిర్ణయం అనేది తీసుకున్నారంట. ఇక స్క్వాడ్రన్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటంటే మానవరహిత డ్రోన్స్ అంటే ఏంటి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, మానవరహిత యుద్ధ విమానాలు ఇప్పుడు కావి. సో మానవరహిత వైమానిక వాహనాలను డ్రోన్లను ఉపయోగించి సరిహద్దు పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడము, డ్రోన్ల ద్వారా సరిహద్దు మరింత భద్రపరచడం. సో శత్రు దేశాల డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడము, శత్రుసేనల కదలికలను త్వరితగతిన గుర్తించి సమర్థంగా ప్రతిస్పందించడము. ఇక స్థావరాలు, ఈ డ్రోన్ స్క్వాడ్రన్ను నిర్దిష్టమైన సరిహద్దు పోస్టుల వద్ద ఏర్పాటు చేస్తారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పశ్చిమ కమాండ్ ప్రధాన కార్యాలయం చండీగఢ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకేనా. ఇక డ్రోన్ స్క్వాడ్రన్ విధులు ఏంటంటే 24/7 సర్వేలెన్స్ ఉంచడము, డ్రోన్ దాడులపై ప్రతిస్పందన కోసం ఉద్దేశించబడతాయి. ఇక BSF 1965 డిసెంబర్ 1న ఏర్పాటైంది సరిహద్దు భద్రతా బలగాలు. సో మొట్టో డైరెక్టర్ జనరల్ BSFకి ఎవరు అండ్ ప్రస్తుత ప్రధాన కార్యాలయము. ఇక BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మోటో ఏంటంటే డ్యూటీ అంటూ డెత్, జీవితం ఉన్నంత వరకు విధి నిర్వహించాలి, సరిహద్దులో మనల్ని కంటికి రెప్లా కాపాడుతున్నారు. రైట్. ఇంకా సో ఇండియా పాకిస్తాన్ సంబంధించి గతంలో BSF నిర్వహించిన ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటంటే ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధం 1999, ఆపరేషన్ పరాక్రమ్ 2001, 2002. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ప్రాంతము, ఏదైనా ఒక ప్రాంతం గురించి కానీ, ఒక దేశం గురించి కానీ, ఒక సరిహద్దు గురించి కానీ, లేదా ఒక సముద్ర ప్రాంతం గురించి కానీ చెప్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బిత్రా అనే ఒక ఐలాండ్, బిత్రా అనే ఐలాండ్, బిత్రా ఇదంతా కనబడుతుంది. అరేబియన్ సీలో ఉండేది ఏంటిది, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, లక్షద్వీపులు. నెక్స్ట్ మనం బే ఆఫ్ బెంగాల్ ఆ ప్రాంతంకి వెళ్ళాము, బంగాళాఖాత ప్రాంతంలో కనబడేదేమో అండమాన్ నికోబార్ దీవులు. సో లక్కదీవులు అంటాము. లక్షద్వీపుల్లో ఒకటి బిత్రా దీవి. సో దీన్ని సైన్యం అవసరాల కోసము వినియోగించుకుంటాము అని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ గొడవలు జరుగుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రైట్. సో లక్షద్వీప పరిపాలన బిత్రా ద్వీపాన్ని రక్షణ అవసరాల కోసం, సైన్యం అవసరాల కోసం స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై స్థానికులు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ హక్కులు, జీవనోపాధి సమస్యలు దీనికి ప్రధాన కారణాలు. ఒక మంచి ఇంపార్టెంట్ ఐలాండ్ అది మానవులు నివసించే ఐలాండ్. ఓకేనా. అండ్ గతంలో కూడా మనం చూసాం 2020s 21 ఆ టైంలో సేవ్ లక్షద్వీప్ ఉద్యమం అని చెప్పేసి అటువంటివి. సో దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు లక్షద్వీప్ పరిపాలకుడికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అది. ఇక్కడ మాత్రం ఈ దీవిని స్వాధీనం చేసుకోకండి, ఇది మానవ హక్కులు ఉల్లంఘించడమే అని చెప్పేసి గొడవ. సో బిత్రా ద్వీపం లక్షద్వీప సముదాయంలోని అతి చిన్న జనావాస ద్వీపము. హ్యాబిటేట్ ఏరియా అంటే ప్రజలు ఉంటారు అక్కడ భూవిస్తీర్ణం జస్ట్ 0.105 చదరపు కిలోమీటర్లు మాత్రమే. లగూన్ సముద్ర జల భాగం విస్తీర్ణము. రైట్. ఇక ద్వీపం ప్రత్యేకత పర్యావరణంగా ఎంతో ముఖ్యమైనది ఇది. అండ్ అరబ్ ప్రాంతానికి చెందిన పవిత్ర సాధువు మాలిక్ ముల్లా సమాధి ఈ ద్వీపంలో ఉంది. ఆ ద్వీపంలో ముస్లిం సంబంధించి ముఖ్యంగా మాలిక్ ముల్లా మస్జిద్ అనుకోండి సమాధి ఉంది అక్కడ. ఓకేనా. అండ్ ఇది స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతము. ఇక లక్షద్వీప్స్ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక కొచ్చికి 483 కిలోమీటర్స్ పశ్చిమాన సముద్రంలో ఉంది ద్వీపము. లక్షద్వీప కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉంది బిత్రా దీవి. రైట్. రక్షణ అవసరాల కోసం ద్వీప స్వాధీనంపై వివాదాలు ఏమేమి ఉన్నాయంటే రక్షణ అవసరాలకు ద్వీపాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంటే స్థానిక ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సెటిల్ ఉన్నారు పాపం వాళ్ళు, అందరు ప్రజలు కూడా వాళ్ళ జీవనోపాధి పోతుంది, ప్రాపర్టీస్ పోతాయి, బ్రతికే ప్రశ్నార్థకం అవుతుందని. ద్వీపంలో స్థానికులు చేపల వేట, పర్యాటక కార్యకలాపాల ద్వారా జీవిస్తున్నారు. సో ఎక్కడైనా కూడా ఈ ఐలాండ్స్ ఆ ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువగా మెరైన్ లేదా ఫిషరీ సెక్టర్ పైన ఆధారపడి ఉంటారు. సో ద్వీప సముదాయం గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో. మొత్తం ద్వీపాలు 36, అందులో జనావాసం ఉండేవి 10, ఆ 10లో ఒకటి బిత్రా. రాజధాని కవరత్తి. భారతదేశంలో ఇతర ముఖ్యమైన ద్వీపాలు ఏంటంటే అండమాన్ నికోబార్ అతిపెద్ద ద్వీప సమూహం, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక లక్షద్వీప్లో ప్రధాన భాషలు మలయాళం మాట్లాడతారు, ఎందుకంటే కేరళకి దగ్గర, అక్కడ కేరళ నుండి ఎక్కువ వెళ్తారు, కొచ్చి నుండి ఎక్కువ వెళ్తారు. ఇక మలయాళం మహల్ లేదా దివేహి అనేది అక్కడ భాషలు.
రైట్. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్స్. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఒక సూపర్లేటివ్స్ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి రాంచీ సమీపంలో ఒక ఇనిషియేటివ్. భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం. సో మైనింగ్ పట్ల అవగాహన కల్పించడం, మైనింగ్ టూరిజం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రారంభించడం జరిగింది జార్ఖండ్. ఓకేనా. సో జూలై 2025లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, ప్రస్తుతం జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉన్న పార్టీ. భారతదేశపు మొదటి మైనింగ్ టూరిజంని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం జార్ఖండ్ రాజధాని రాంచీలో అధికారికంగా ప్రారంభించబడింది. సో సూపర్లేటివ్ టాపిక్స్ మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న ఇలాంటి పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్ చూస్తున్నాం కదా. సింగిల్ లైన్లో చూడండి ఏంటి టాపిక్, ఎందుకోసం వార్తల్లోకి వచ్చింది. ఇక మైనింగ్ టూరిజం ప్రారంభించడానికి ఉద్దేశం ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రంలోని ఖనిజ వారసత్వంను పర్యాటక ఆకర్షణగా మార్చడము, పర్యాటక రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడము, స్థానిక ఉపాధికి ప్రోత్సాహం కల్పించడం అనేది ఉద్దేశము. ఇక మరి ఎవరు ప్రారంభిస్తున్నారు? జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్, జార్ఖండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ పరిధిలోని ఒక వింగ్ టూరిజం వారు, ఎందుకంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం. జార్ఖండ్ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఒక సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనేది కోల్ ఇండియా లిమిటెడ్కి చెందిన అనుబంధ సంస్థ. సో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ జార్ఖండ్ టూరిజం డెవలప్మెంట్ మధ్య కుదిరిన ఒప్పందము. అందులో భాగంగా దేశంలోని మొట్టమొదటిసారి మైనింగ్ టూరిజంని అభివృద్ధి చేయడము. రైట్. మైనింగ్ టూరిజం ప్రత్యేకతలు ఏంటంటే పర్యాటకులు ప్రత్యక్షంగా గనులను సందర్శించి మైనింగ్ ప్రక్రియను అనుభవించవచ్చు, ఫీల్ అవ్వచ్చు. మైనింగ్ ఎలా ఉంటుంది చాలామందికి అనిపిస్తుంది. సింగరేణి అంటే బొగ్గుబాయి ఏంటి, లోపల ఎలా ఉంటుంది వాతావరణము, మైనింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ టెంపరేచర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనకు ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకు, చదువుకునే వాళ్ళకు ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది అని ఒక ఉంటుంది ఆలోచన. అటువంటివి కొన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఖనిజాల వెలికితీత చరిత్ర, టెక్నాలజీ, సంస్కృతిని తెలుసుకునేందుకు అవకాశము. ఇక జార్ఖండ్ మనందరికీ తెలుసు, భారతదేశంలో ఖనిజాలకు నిలయము జార్ఖండ్, లేదంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని, రూర్ ఆఫ్ ఇండియా అని ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ బెల్ట్ అన్నీ కూడా ఇంపార్టెంటే. సో భారతదేశంలో అత్యంత ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. బొగ్గు, ఇనుప ఖనిజం, యురేనియం, బాక్సైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్కి అనుబంధ సంస్థ. అది 1975లో ఏర్పాటైంది. రాంచీ జార్ఖండ్ కేంద్రంగా పనిచేస్తుంది. జార్ఖండ్ స్టేట్ నవంబర్ 15, 2000 ఇయర్లో ఏర్పడింది. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన 3 రాష్ట్రాల్లో ఒకటి. రాజధాని రాంచీ, ముఖ్యమంత్రి ప్రస్తుతం హేమంత్ సోరెన్. రైట్, సరిపోతుంది. ఈ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో ఉన్న ప్రసిద్ధ గని మ్యూజియం ఒకటి ఉంది. అక్కడ పర్యాటకులు మైనింగ్ ప్రక్రియ చరిత్రను తెలుసుకునే వీలు ఉంటుంది. సేమ్ దానికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు జార్ఖండ్లో దేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజంని అభివృద్ధి చేస్తున్నారు. ఇక మరొక సూపర్లేటివ్ టాపిక్, అతిపెద్ద. భారత్లో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న L&T, లార్సెన్ అండ్ టోర్బో. L&T భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది గ్రీన్ హైడ్రోజన్. అటువంటి గ్రీన్ హైడ్రోజన్ పెద్ద ప్లాంట్ని ఓకేనా హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ సరిపోతుంది. సో జూలై 2025లో లార్సెన్ అండ్ టోబ్రో లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపెట్ రిఫైనరీలో భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారంట. ప్రాజెక్ట్ వివరాలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? L&T ఎనర్జీ లిమిటెడ్. రైట్. స్థానము IOCL పానిపట్ రిఫైనరీ హర్యానాలో. ఓకేనా. ఎప్పుడు ప్రారంభమవుతుంది మరి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అంటే డిసెంబర్ 2027లో, ఇంకా 2 ఇయర్స్. ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం భారత ప్రభుత్వ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ని చేపడతారు. ఓకేనా. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యం ఏంటి? భారత్ను ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సాంకేతికతకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడము. గ్రీన్ హైడ్రోజన్ అంటే పునరుత్పాదక విద్యుత్, రెన్యూవబుల్ ఎనర్జీ, సౌర పవన విద్యుత్ ఉపయోగించి నీటిని విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోలైసిస్ ద్వారా ఉత్పత్తి చేసే హైడ్రోజన్. ఓకేనా. కార్బన్ ఉద్గారాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదు. రైట్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? జనవరి 4, 2023. లక్ష్యం 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి.
సో ఇటువంటివి అడుగుతారు మీకు ఎగ్జామినేషన్లో. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, లక్ష్యం ఏంటి అని చెప్పేసి ఇవన్నీ పాయింట్స్ కూడా మీకు కవర్ చేస్తున్నాను. దేశంలో సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు సాధించడము. రైట్. ఇక IOCL ఎప్పుడు ఏర్పాటైంది, 1959. రైట్. ఇక భారతదేశంలో మొట్టమొదటి పూర్తి AI ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారిత ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, దాని పేరేంటి? సో నెక్స్ట్ బ్యాంకింగ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే భారతదేశంలో మొట్టమొదటి పూర్తి అంటే కంప్లీట్గా AI బేస్డ్గా పనిచేసే ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్, ఫినాన్షియల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. జూలై 2025లో లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నెక్స్ట్ బ్యాంకింగ్ పేరిట భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారిత ఫిన్టెక్ ఆర్థిక సాంకేతిక అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ప్రారంభించింది. ఈ ప్లాట్ఫాము ఆవిష్కరణను అన్వేష్ తివారీ, లారావేర్ CTO గారు ప్రారంభించారు. మరి ఉద్దేశం ఏంటి, ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఫినాన్షియల్ టెక్నాలజీ సొల్యూషన్స్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత విస్తృతం చేయడము, భారతదేశంలో డిజిటల్ ఆర్థిక సేవలను విప్లవాత్మకంగా మార్చడము, AI సాంకేతికత ద్వారా వినియోగదారులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, సమర్థవంతమైన ఆర్థిక సేవలను అందించడము. ఓకేనా. ప్లాట్ఫామ్ ముఖ్య ప్రత్యేకతలు ఏంటంటే నెక్స్ట్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ 50కి పైగా ఫైనాన్షియల్ APIలను ఒకే చోటకు అనుసంధానిస్తుంది. రైట్. సరిపోతుంది. ఇక AI ఆధారిత ప్లాట్ఫామ్ ప్రయోజనాలు ఏంటంటే వేగవంతమైన, ఖచ్చితమైన లావాదేవీలు అండ్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడము, మానవ తప్పిదాలు తగ్గించడము, లావాదేవీల భద్రతను పెంచడము. లారావేర్ ప్రైవేట్ టెక్నాలజీ ఇది ఎక్కడ, ఉత్తరప్రదేశ్ వేదికగా పనిచేస్తుంది. భారతదేశంలో ఫిన్టెక్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిలో దీని యొక్క నెసెసిటీ అనేది ఉంది. ఇక నెక్స్ట్ హిస్టరీ పుస్తకాల్లో మనం నేర్చుకున్న మనకంటే కూడా వాస్తవానికి నేషనల్ ఇంపార్టెన్స్ ఉండేవేమో మనము హిస్టరీ బుక్లో నేర్చుకుంటాము. దాంతోపాటు మన స్థానికంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని, తెలంగాణ చరిత్ర అని మనం నేర్చుకుంటాం కదా ఆస్పిరెంట్స్ని. అంటే మన ప్రాంతానికి మాత్రము చాలా ఇంపార్టెన్స్ ఉన్న చరిత్రలు. అలా ఒడిషా రాష్ట్ర చరిత్రలో కీలకమైన ఒక తెగకి సంబంధించిన ఉద్యమాలు ప్రస్తుత NCERT పుస్తకాల నుండి తొలగించడం అనేది వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఒడిషా అంటేనే గిరిజన తెగలకు సంబంధించి సంతాలు కానివ్వండి ఇటువంటివి. ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు దాదాపు ఒడిషా రాష్ట్రంలో మోర్ దాన్ 20 years, అరౌండ్ 24 years ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఇటీవల NCERT వారు ఒక సిలబస్ని తొలగించడం, NCERT బుక్స్ నుండి తొలగించడం అనేది తను ట్వీట్ చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి ఎవరికి సంబంధించింది అది అంటే సో పైకా రెబెలియన్ పైకా అనే తెగ చేసిన పోరాటము. ఓకేనా. సో NCERT పుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు తొలగింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అండ్ ఆర్మర్డ్ రెబెలియన్ అగెన్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇన్ 1817 1817 సంవత్సరంలో పైకా తిరుగుబాటును చూస్తాము. ఆర్మర్డ్ రెబెలియన్ సాయుధ పోరాటము ఎవరికి వ్యతిరేకంగా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా చేసిన పోరాటము. దాని గురించి చరిత్ర పుస్తకాల్లో తీసేయడం అనేది నేను కోలుకోలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదనతో ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు రాశారు. సో NCERT పుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు అంశాన్ని తొలగించడం పట్ల ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు తీవ్ర అభ్యంతరము, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు, ధర్మేంద్ర ప్రధాన్ గారికి. ఇక పైకా తిరుగుబాటు ప్రత్యేకత 1817లో జరిగింది. ఇది స్థలం ఒడిషా ఖుర్దా ప్రాంతంలో. నాయకత్వం వహించింది ఎవరంటే బక్సీ జగబంధు పైకా తిరుగుబాటు నాయకుడు. మనం చూస్తాం కదా సంతాల్ తిరుగుబాటు నాయకుడు ఎవరని, అలాంటివి. సో తిరుగుబాటు నాయకుడు ప్రముఖ వ్యక్తి. తిరుగుబాటు చేసిన వారు పైకా అనే సైనిక తెగ, ఒక తెగ ట్రైబ్, స్థానిక రైతులు సైనికులు కలిసి. సో తిరుగుబాటు లక్ష్యం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం 1817లోనే. సో ప్రత్యేకత ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు దాదాపు 40 సంవత్సరాల ముందే జరిగింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో తొలి పెద్ద సాయుధ తిరుగుబాటుగా చరిత్రకారులు పేర్కొంటూ ఉంటారు. అటువంటి చరిత్రను చరిత్ర పుస్తకాల నుండి తీసేయడం అనేది ఆందోళనగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. పైకా తిరుగుబాటును NCERT పుస్తకాల నుంచి తొలగించడం ఒడిషా వీరత్వ చరిత్రకు, పైకా వీరులకు అగౌరవం అని ఆరోపించారు.
ఇది ఒడిషా చరిత్రలో కీలక ఘట్టమని, ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం అన్యాయము మరియు సరికాదని చెప్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు. మరి చారిత్రక ప్రాముఖ్యత, పైకా తిరుగుబాటు భారతదేశంలో తొలి స్వాతంత్ర పోరాటంగా ఒడిషా ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికీ గుర్తించింది. భారత ప్రభుత్వం కూడా 2017లో 2000 సంవత్సరాల సందర్భంగా అంటే 2017 దీన్ని మొట్టమొదటి స్వాతంత్ర పోరాటంగా కూడా ప్రకటించింది 2017లో ప్రస్తుత ప్రభుత్వము. మరి ఇప్పుడు తీసేశారని చెప్పేసేసి. సో ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాం కదా, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అందులో. ఓకేనా, రైట్. ఎన్సీఆర్టీ 1961లో ఏర్పాటైంది. ఇటువంటి చూడండి ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఇటువంటి తిరుగుబాట్ల గురించి కానివ్వండి. రైట్, సరిపోతుంది. నెక్స్ట్ ఒక ట్రైబ్ గురించి ఇందాక డిస్కస్ చేసిన పైకా తెగ, సైనిక తెగ అని. ఇప్పుడు ఇంకొక ట్రైబ్. రీసెంట్గా మీరు వార్తాపత్రికలో చూసే ఉంటారు, టీవీ ఛానల్స్లో వినే ఉంటారు. ఒక అమ్మాయి 2 పురుషులను వివాహం చేసుకుంది అని చెప్పేసేసి, 2 సోదరులను అన్నదమ్ములను వివాహం చేసుకుంది అని చెప్పేసేసి. స్థానికంగా మనం చెప్పాలంటే లేదా భాషపరంగా చెప్పాలంటే దాన్ని పాలియాండ్రీ అంటాం. పాలిగైనీ అన్నాం అనుకోండి, ఒక పురుషుడు బహుభార్యలను కలిగి ఉండడం. ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగి ఉన్నారనుకోండి, పాలిగైనీ. ఇటువంటి సిస్టమ్ చాలా వరకు చూస్తూ ఉంటాం. మనం కూడా రియల్ లైఫ్లో కూడా ఒక వ్యక్తి 2 పెళ్లి చేసుకున్నారని వింటూ ఉంటాము. పాలియాండ్రీ అనేది కొంతవరకు రేర్గానే వింటాము. పాలియాండ్రీ ఒక మహిళ 2 పురుషులను, అంతకంటే ఎక్కువ మంది పురుషులను పెళ్లి చేసుకోవడము. సో ఇక్కడ ఈ టాపిక్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. మీకు ఆల్రెడీ నేను సోషియాలజీ క్లాసెస్లో గతంలో మన కోర్సు అందుబాటులో ఉన్నప్పుడు సోషియాలజీలో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతం భారతదేశంలో ఏ తెగల్లో ఈ పాలియాండ్రీ అనేది కొంతవరకు కనబడుతుందో కూడా ఇప్పుడు చెప్తాను. సో అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఫస్ట్ కంటెక్స్ట్. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ అనే ఒక జిల్లాకు చెందిన హట్టి తెగ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హట్టి తెగ ఏ రాష్ట్రానికి సంబంధించి, హిమాచల్ ప్రదేశ్. ఆ తెగకు సంబంధించిన ఒక మహిళ 2 సోదరులను, అన్నదమ్ములను వివాహం చేసుకోవడము. ఈ తెగలో ఉన్న పురాతన బహుభర్తృత్వం అంటే ఒకరికంటే ఎక్కువ భర్తలను కలిగి ఉండడం, పాలియాండ్రీ సాంప్రదాయంపై మరొకసారి చర్చకు దారితీసింది. పేరు వెనుక చరిత్ర. హట్టి తెగ అంటే ఏంటంటే, హట్టి అనే పేరు గ్రామీణ మార్కెట్లు హాట్స్ నిర్వహించే వారిగా వారి చారిత్రక పాత్ర ఆధారంగా వచ్చింది. పూర్వకాలంలో వీరు స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు, ఉన్ని, మాంసం విక్రయిస్తూ జీవించేవారు హట్టి తెగవారు. ఓకేనా. సో ముఖ్యంగా హట్టి తెగ ఎక్కడ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్ గిరి ప్రాంతంలో ఉంటుంది. ఉత్తరాఖండ్లోని జౌన్సార్, జావర్ ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారు, కొంతమంది స్ప్రెడ్ అయిపోయారు. ఓకేనా, సరిపోతుంది. గిరిజన హోదాలో ఉన్నారు. గిరిజన లేదా తెగ, ట్రైబ్ అనే డెఫినేషన్ని మనం ఏ ఆర్టికల్ చూస్తామంటే ఆర్టికల్ 366 క్లాజ్ 25 తెగ అనే నిర్వచనం గురించి చూస్తాము. రైట్. హిమాచల్ ప్రదేశ్లో ఈ హట్టీస్కి ఎస్టీ హోదా కూడా ఉంది. రైట్. అండ్ సో హట్టి తెగలోని బహుభర్తృత్వ వివాహ సాంప్రదాయం ఏంటంటే జోడీదారా లేదా జజ్డా అని పిలుస్తారు. ఏంటి బహుభర్తృత్వం, పాలియాండ్రీని హట్టి తెగ వాళ్ళు ఏమని పిలుస్తారంటే జోడీదారా అని పిలుస్తారు లేదా జజ్డా అని పిలుస్తారు. ఒకే మహిళ 2 లేదా అంతకంటే ఎక్కువ పురుషులను వివాహం చేసుకునే సాంప్రదాయమే ఇది. హిమాచల్, ఉత్తరప్రదేశ్ కొన్ని తెగలు ఇప్పటికీ పరిమిత స్థాయిలో ఈ పాలియాండ్రీ అనేది కనబడుతోంది. పాలియాండ్రీ రకాలు: ఫ్రాటర్నల్, వివాహం చేసుకున్న పురుషులందరూ సొంత అన్నదమ్ములు అయితే ఫ్రాటర్నల్. నాన్ ఫ్రాటర్నల్ అంటే వివాహం చేసుకున్న పురుషులకు ఎటువంటి సంబంధం ఉండకపోవడము. ఇక హట్టి తెగ చారిత్రక నేపథ్యం ఏంటంటే ఈ తెగ చారిత్రాత్మకంగా సిర్మౌర్ సంస్థానంలో ఉంది. రైట్, గుర్తుపెట్టుకోండి. సో భారత్లో పలు ప్రాంతాలు పరిమితంగా ఇంకా బహుభర్తృత్వం అనేది కనబడుతోంది. ఇంకా కూడా హిమాచల్, కిన్నౌరు, ఉత్తరాఖండ్లోని జౌన్సారీ తెగ, అరుణాచల్లోని మోన్సా తెగ అక్కడ కనబడుతోంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్లాస్ 25 ఏమో తెగని నిర్వచనం. ఆర్టికల్ 342 ప్రకారం తెగలకు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా అనేది కూడా ఇవ్వడం గురించి తెలుపుతుంది. రైట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ట్రైబ్స్ ఇన్ ఇండియా ప్రాక్టీసింగ్ పాలియాండ్రీ, ఇప్పటికి కూడా కొన్ని తెగల్లో పాలియాండ్రీ అనేది కనబడుతుంది. అదేంటంటే ఉదాహరణకి తోడా ట్రైబ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు, తమిళనాడు నీలగిరి హిల్స్ ఆ ప్రాంతంలో. ఖాసా అంటే ఉత్తరాఖండ్, ఎస్పెషల్లీ జాన్సాప్ బావర్ రీజన్లో ఉంటారు వాళ్ళు. అండ్ హత్తి హిమాచల్ ప్రదేశ్, సిర్మౌర్ ట్రాన్స్ గిరి ప్రాంతాల్లో ఉంటారు. కాశీ మేఘాలయ, అండ్ లడాని బోటా నార్థన్ ఇండియా. ఓకేనా. అండ్ నాయర్ కేరళ నాయర్స్. వీళ్ళలో ఇంకా కూడా పాలియాండ్రీ కనబడుతుంది. ఒక స్త్రీ
ఇద్దరిని వివాహం చేసుకోవడం, అంతకంటే ఎక్కువ మంది పురుషులని భర్తలుగా కలిగి ఉండడము. రైట్. సో చూడండి, ఒక టాపిక్ ఏదైనా మనకు కనబడిందంటే దాని గురించి ఎగ్జామినేషన్ కోణంలో ఏది ఇంపార్టెంటో నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్, ఈరోజు జూలై 23 కదా, జూలై 23, 2025 రోజున ఇంటాచ్ వారు ఒక ప్రదర్శన, ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించడం అనేది చూసాము. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయింది, ఈరోజు కూడా ఉంది. జూలై 23, జూలై 22 2 రోజుల పాటు ఇచ్చారు. సో రామాయణం సాంస్కృతిక వైవిధ్యంపై కన్ కన్ మే రామ్ అనే డాక్యుమెంటరీని ఎవరు ప్రదర్శించారు? సో ఇంటాచ్ అనే సంస్థ, గుర్తుపెట్టుకోండి. సో పిఐబి టాపిక్స్ దాదాపు ప్రతిరోజు కూడా ఒక 50-60 టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అందులో ఏవైతే ఇంపార్టెంటో వాటిని మనం నేర్చుకోవాలి. మీకు ఎలాంటి టెన్షన్ వద్దు. మీకు పిఐబి వెబ్సైట్లో కనిపించే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అందులో పోటీ పరీక్షల కోణంలో ఏవైతే మనకు అవసరమో వాటన్నిటినీ డైలీ కరెంట్ అఫైర్స్లో అందిస్తున్నాను, రోజు కూడా అందిస్తున్నాను, చూడండి. ఓకేనా? సో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాచ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆధ్వర్యంలో కన్ కన్ మే రామ్ అనే ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ విడుదల తేదీ ఈరోజు జూలై 23, 2025. ప్రదర్శన వేదిక వచ్చేసి ఇంటాచ్ మల్టీపర్పస్ హాల్, ఓకేనా, న్యూఢిల్లీ. ఈ చిత్రాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వారు ప్రదర్శిస్తున్నారు. ఓకేనా? గజేంద్ర సింగ్ షెకాత్ వారు విడుదల చేశారు, కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. కన్ కన్ మే రామ్ అనే ఒక డాక్యుమెంటరీ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా రామాయణ ఇతివృత్తంలో ఉన్న సాంస్కృతిక సంపద వైవిధ్యాన్ని వివరించే ప్రత్యేక చిత్రం. అది ఒక డాక్యుమెంటరీ. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు రామాయణ ఇతిహాసాన్ని భిన్న రూపాల్లో ఎలా అనుసరిస్తున్నారో డాక్యుమెంటరీలో చూపించారు. సో ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల కన్ కన్ మే రామ్ దేనికి సంబంధించింది, ఎవరు, ప్రత్యేకత ఏంటి? సో డాక్యుమెంటరీలో హైలైట్ చేసిన ముఖ్యమైన సాంస్కృతిక అంశాలు ఏంటంటే కర్ణాటకలో యక్షగాన అండ్ ఉప్పిని కుదురు పప్పెట్రీ, నెక్స్ట్ ఒడిశాలో లంకాపోడి యాత్ర, రావణ ఛాయ షాడో పప్పెట్రీ, అస్సాంలో సత్రియా సాంప్రదాయము, రాజస్థాన్లో మేవాతి బప్పంగ్ ప్రదర్శనలు, ఛత్తీస్గఢ్లో రామ్ నామీ సమాజ్. ఓకేనా? సో ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఈ సంస్థ సో ఎప్పుడు ఏర్పడింది? 1984లో ఏర్పడింది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ముఖ్యంగా మన కల్చర్కి సంబంధించి పనిచేస్తున్న, హిస్టరీకి సంబంధించి పనిచేస్తున్న సంస్థ. భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణ ప్రోత్సాహం కోసం పనిచేస్తుంది. ఇలాంటివి లేదంటే ఐసీసీఆర్ గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. దేశంలో రామాయణ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి? రామ్లీలా ఉత్తరప్రదేశ్ రామాయణ కథను స్టేజ్పై ప్రదర్శించే నాటకాలు. రామ్లీలా అంటే ఉత్తరప్రదేశ్. మీకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా ఉంటుంది రామ్లీలా. అండ్ కథకేలి కేరళ ప్రాచీన నృత్య రూపంలో రామాయణ కథా ప్రదర్శన. కథకేలి ఎక్కడంటే కేరళ. కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం. రామాయణ ఇతివృత్తాన్ని నృత్య రూపంలో ప్రదర్శించే ప్రాచీన కళ. అండ్ ఆంజనేయ ఆర్ హనుమాన్ ఆరాధన దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్ర, తమిళనాడులో విస్తృతంగా ఆరాధిస్తారు. ఓకేనా? ఇక హిస్టరీకి సంబంధించి పంచముఖ శివలింగం అనేది రీసెంట్గా బయటపడింది. పంచముఖ శివలింగం కొలను అనే ప్రాంతంలో. సో పంచముఖ అంటే 5 ముఖాలు శివుడి ఫేసెస్ ఉంటాయి. ఒక లింగం అనర్థుడు ఆర్ ఎక్స్కవేషన్స్. చరిత్రకి సంబంధించి కూడా అప్డేట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇటీవల తవ్వకాల్లో బయటపడిన ఆనవాలు మన చారిత్రక కాలంలో ఏ అంశాలను తెలియజేస్తున్నాయి, ఏ కాలానికి సంబంధించినవి, ఆ రోజుల్లో సంస్కృతి, జీవన విధానం ఎలా ఉండేవో తెలుస్తాయి. వీటి ద్వారా ఆర్కియాలజీ వారు చేస్తూ ఉంటారు ఇటువంటి తవ్వకాలు. సో ఉత్తరప్రదేశ్లోని బదాయూ జిల్లా దాతాగంజ్ తహసీల్ పరిధిలోని సరాయ్ పిపరియా గ్రామంలో కొలను తవ్వకం జరుగుతుండగా పంచముఖి శివలింగం అనేది బయటపడింది. 5 ముఖాలు ఉంటాయి శివుడి. ఈ శివలింగం దాదాపు 300 సంవత్సరాల పురాతనమైనది కావచ్చని స్థానికులు చెప్తున్నారు. పంచముఖి శివలింగం ప్రత్యేకత, శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. పంచముఖి 5 ముఖాలు. ఈ అరుదైన శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చారు. ఓకేనా? గుర్తుంచుకో. రీసెంట్గా అసలు ఆ కొలను తవ్వడానికి ప్రత్యేకత ఏంటంటే పర్యావరణవేత్త, నర్మదా బచావ్ ఆందోళన కార్యకర్త షిప్రా పాఠక్ తన 13 ఎకరాల స్థలంలో తామర కొలను నిర్మాణానికి తవ్వకాలు చేపట్టారు. అక్కడ బయటపడింది. పంచతత్వ పౌదశాల పేరిట నర్సరీ కూడా నిర్వహిస్తున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో పంచముఖ 5 కదా. సో 5 పేరు కూడా గుర్తుపెట్టుకోండి. 5 పంచముఖాలు ఏంటంటే కామన్గా సద్యోజాత, వామదేవ, అఘోర,
తత్పురుష, ఈశాన. సో పంచముఖ శివలింగం బయటపడింది అంటే ఈ 5 పేర్లు ఉంటాయి ఎక్కడికైనా కూడా, రైట్. నర్మదా బచావ్ ఆందోళన చరిత్రలో మన అందరికీ తెలుసు. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో ఏర్పడింది, బ్రిటిష్ కాలంలోనే ప్రధాన కేంద్రము. ఇక యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైన యునెస్కో ఇటీవల 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ప్యారిస్లో జరిగింది. 16th వరకు జరిగింది, జూలై 9th to 16th వరకు జరిగింది. సో యునెస్కో ఎవ్రీ టైం కూడా వార్తల్లోకి వస్తుంది. అత్యధిక సార్లు మన భారతదేశం సంబంధించి కూడా ఇటీవల చూసాము. 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తింపు అని, గతంలో టెంటేటివ్ లిస్ట్ గురించి అని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో లక్నోని నామినేట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ యునెస్కోకి. అండ్ ఏప్రిల్ 18th రోజున వరల్డ్ హెరిటేజ్ డే రోజున యునెస్కో మన భారతదేశానికి సంబంధించి మన సంస్కృతిలో భాగమైన భగవద్గీతని, నాట్యశాస్త్రాన్ని వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించింది. ఇటువంటివన్నీ చూస్తాం యునెస్కో. సో యునెస్కో నుండి మరొకసారి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డొనాల్డ్ ట్రంప్ గారు అధికారిక ప్రకటన చేశారు. మరి ఆల్రెడీ ఇప్పటికీ ఒకసారి చూస్తాము, అసలు కారణం ఏంటి చూడాలి. సో అమెరికా ప్రభుత్వం యునెస్కో నుంచి వైదొలగాలని జూలై 2025లో అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం 2026 డిసెంబర్ చివరి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. గతంలో కూడా అమెరికా చెప్పింది కదా, అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం ఇది 3వసారి. ట్రంప్ పాలనలో ఇది 2వసారి జరుగుతుంది. మొదటిసారి ట్రంప్ 2017లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యునెస్కో వ్యవహరిస్తోందని ఆపేక్షించి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. 2024లో సంస్థలో చేరిన 2 ఏళ్లకే తాజాగా 2025లో మళ్ళీ వైదొలగడము. ఓకేనా, సరిపోతుంది. యునెస్కోకి సంబంధించి బేసిక్ థింగ్స్, రైట్. సో అమెరికా యునెస్కో సంబంధాల నేపథ్యం ఏ విధంగా ఉంది అని చెప్పేసేసి, ఓకేనా. సో యునెస్కో. ఇక సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి గణాంకాలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు తెలిపిన గణాంకాలు. సో సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటంటే కామన్గా చూడండి, నార్మల్ బ్లడ్ సెల్ ఎలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. హెల్దీ బ్లడ్ సెల్ ఫ్లోయబిలిటీ అంటే ఫ్లో అవుతుంది, మనకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, కారణం ఇదే షేప్. ఒకవేళ ఆ బ్లడ్ సెల్ కనుక కొడవలి రూపంలోకి లేదా అర్ధచంద్రాకారం రూపంలోకి వచ్చింది అనుకోండి, చాలా ప్రమాదకరము. ఫ్లో అనేది ఉండదు, తగ్గిపోతుంది కెపాసిటీ. సో బ్లడ్ క్లాట్స్ లాగా ఏర్పడుతుంది, ఆ రక్త కణాలు ఏవైతే ఉంటాయో ఆగిపోతాయి, ఫ్లోయింగ్ కెపాసిటీ అని తగ్గుతుంది వచ్చి. కాబట్టి దీన్ని మనం ప్రమాదకరమైన తీవ్ర నొప్పులు కూడా వస్తాయి. ముఖ్యంగా సికిల్ సెల్ అనీమియా అనేది ఎవరికి వస్తుంది అంటే ట్రైబ్స్కి వస్తుంది, గిరిజనులకు ఎక్కువ వస్తుంది. ఇది హెరిడిటరీ అంటే వారసత్వంగా వచ్చే వ్యాధి, ఓకేనా. సో దీనికి సంబంధించి ప్రస్తుతం దేశంలో 2.15 లక్షల మందికి సికిల్ సెల్ వ్యాధి ఉంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు. దేశవ్యాప్తంగా సికిల్ సెల్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అధికారిక గణాంకాలను విడుదల చేశారు. మొత్తం పరీక్షించిన వారు ఇప్పటికే 6 కోట్ల మంది, అందులో వ్యాధి ఉన్నవారు 2.15 లక్షల మంది, క్యారియర్లు 16.7 lakh, రైట్. సో వ్యాధి నిర్ధారణలో ముందున్న రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్. ఇక సికిల్ సెల్ వ్యాధి అంటే ఏంటంటే ఇది ఒక జన్యు సంబంధ వ్యాధి, జెనెటిక్ డిజార్డర్, హెరిడిటీ ఆధారంగా వస్తుంది. ఎర్ర రక్త కణాల ఆకృతి మారిపోయి రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. వ్యాధి లక్షణాలు రక్తహీనత, తరచూ తీవ్రమైన నొప్పులు, శరీరంలో నీరసము, రైట్. సికిల్ సెల్ వ్యాధి అధికంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రపంచ సికిల్ సెల్ డే ఏ రోజున జరుపుకుంటాం? జూన్ 19th. భారత ప్రభుత్వం 2047 నాటికి ఈ వ్యాధిని సికిల్ సెల్ రహిత భారత్గా తీర్చిదిద్దాలని, సో ఈ వ్యాధి ఉండకూడదని చెప్పేసి ప్రత్యేకంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణకు హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఏర్పాటైన బ్యాంక్, అంతర్జాతీయ బ్యాంక్. ప్రస్తుతం ఏడీబీని కనుక అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనం 2024 ఇయర్లో 69th మెంబర్ కంట్రీగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్లో 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్ చేరింది 2024లో. కొన్ని అంతర్జాతీయ కూటములు లేదా సంస్థలు లేదా బ్యాంకుల్లో నూతన సభ్యత్వంతో వార్తలించిన దేశాలపైన ప్రత్యేకంగా చూడండి. ఇక ఏడీబీ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి మనీలా, ఫిలిప్పీన్స్. ఏడీబీ ఇచ్చే రుణాల గురించి పోటీ పరీక్షలు అడుగుతున్నారు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి. త్రిపురలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఏడీబీ 975.26 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందట. పర్పస్ గుర్తుంచుకోండి సరిపోతుంది.
సో జూలై 2025లో ఆసియా అభివృద్ధి బ్యాంకు త్రిపుర రాష్ట్రంలోని 9 పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి $975.26 కోట్ల రూపాయలు అంటే $85.4 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే త్రిపుర రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి ద్వారా తయారీ రంగం మరింత వృద్ధి చేయడము. రైట్, సరిపోతుంది. పర్పస్ చూడండి చాలు, మీకు ఇచ్చే పీడిఎఫ్లో మళ్ళీ ఇదంతా ఒకసారి చూడండి చాలు. సో ఆసియా అభివృద్ధి బ్యాంకు 1966లో ఏర్పాటైంది. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రం పనిచేస్తుంది. సో గత సంవత్సరం వరకు 68 మెంబర్స్, ఇప్పుడు 69th మెంబర్గా ఇజ్రాయెల్ కూడా చేరింది, నాన్ రీజనల్ మెంబర్గా. ఆసియా దేశాలలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి రుణాల పెట్టుబడుల ద్వారా సహకారం ఇచ్చడం. ఇక నెక్స్ట్ మలేషియా చెప్తున్న గణాంకము. మలేషియా విత్తనాల అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ నిలిచిందంట. సో మలేషియా విత్తనాల అతిపెద్ద దిగుమతి అంటే మలేషియాలో ఎక్కువగా మనకి ఇంపోర్ట్స్ అవుతున్నాయి విత్తనాలు. సో జూలై 21, 2025 మలేషియా పామాయిల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. భారత్ 2024 ఇయర్లో, లాస్ట్ ఇయర్లో, క్యాలెండర్ ఇయర్లో మలేషియా నుంచి అత్యధిక మొలకెత్తిన పామాయిల్ విత్తనాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఉందట. మలేషియా నుండి అత్యధికంగా. మలేషియా నుంచి భారత్ దిగుమతి దాదాపు 3.03 మిలియన్ టన్నుల పామాయిల్. ఇది మలేషియా మొత్తం పామాయిల్ ఎగుమతుల్లో 17.9% వాటా. అంటే మలేషియా 100 కిలోలు ఎగుమతి చేసింది అనుకోండి, అందులో అరౌండ్ 18 kgs ఇండియాకు వస్తుంది అన్నట్టు. ఓకేనా. భారత్లో స్థానికంగా పామాయిల్ సాగును విస్తరించే లక్ష్యంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. మన భారత ప్రభుత్వం కూడా చూడండి, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ మిషన్. చాలామంది ఇప్పుడు రైతులు ఆయిల్ పామ్ కల్టివేషన్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంది. ఇండోనేషియా నుండి, మలేషియా నుండి ఆయిల్ పామ్ రెగ్యులర్గా దిగుమతి చేసుకోవడం అనేది తగ్గించుకోవడానికి. కాబట్టి ఇక్కడ విత్తనాలు అనేవి దిగుమతి చేసుకుంటున్నాము. రైట్. సో మలేషియా భారత్ పామాయిల్ వాణిజ్యము. మలేషియా ప్రపంచంలో 2వ అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తి దేశము. మొదటి స్థానంలో ఇండోనేషియా. భారత్ పామాయిల్ దిగుమతుల్లో ఎక్కువ భాగం మలేషియా నుంచి జరుగుతుంది. ఓకేనా. రైట్. భారత్ ప్రధానంగా దిగుమతి చేసే వంట నూనెలు పామాయిల్, సోయా నూనె, సన్ఫ్లవర్ ఆయిల్. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారులు మలేషియా, ఇండోనేషియా. ఇక మేరీ పంచాయత్ అనే ఒక యాప్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ పరిధిలో పనిచేస్తున్న ఒక యాప్కి ఒక అంతర్జాతీయ లేదా ప్రతిష్టాత్మక పురస్కారం అనేది వచ్చింది, WSIS 2025. సో మేరీ పంచాయత్ యాప్. ఓకేనా. రీసెంట్గా జెనీవా, స్విట్జర్లాండ్ వేదికగా ఈ పురస్కార ప్రకటన కూడా జరిగింది. WSIS అంటే ఏంటంటే వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ. వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ పురస్కార గ్రహీతగా మన యాప్. సో చూడండి ఇక్కడ. సో గ్రామస్థాయి డిజిటల్ పాలనలో భారత్ సాధించిన వినూత్న ఆవిష్కరణగా మేరీ పంచాయత్ యాప్కు WSIS పంచాయత్ లేదా ఛాంపియన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ అవార్డుని స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ప్రోగ్రాంలో ప్రకటించారు. సాంస్కృతిక మరియు భాషాపరమైన వైవిధ్యం విభాగంలో ఈ యాప్ అనేది గెలుచుకుంది. ఏ యాప్ గెలుచుకుంది, ఎక్కడ జరిగిన సమావేశంలో, ఏ విభాగంలో, కల్చరల్ లింగ్విస్టిక్ డైవర్సిటీలో. ఓకేనా. సో మేరీ పంచాయతీ యాప్ వివరాలు. ఇది మొబైల్ ఆధారిత గవర్నెన్స్ యాప్. గ్రామీణ పౌరులకు, పంచాయతీరాజ్ సంస్థలకు గ్రామ పంచాయతీ స్థాయి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారు అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తారు. మేరీ పంచాయత్ యాప్ ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎందుకోసము, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, సరిపోతుంది. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు అభివృద్ధి చేశారు కదా. 1976లో ఏర్పడిన సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక పంచాయతీరాజ్ సంబంధించి భారతదేశంలో రాజ్యాంగబద్ధత 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. రైట్. ఇక నెక్స్ట్ ఒక ర్యాంకింగ్, లఖ్పతి దీదీ పథకం ర్యాంకింగ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లఖ్పతి దీదీస్ విషయంలో 2వ స్థానంలో ఉంది. డైరెక్ట్ గణాంకాలు చూడండి. సో లఖ్పతి దీదీ పథకము కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రారంభించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభించిన ప్రత్యేక పథకము లఖ్పతి దీదీ. మహిళల ఆర్థిక సాధికార గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించబడిన పథకము. ఆంధ్రప్రదేశ్లో లఖ్పతి దీదీల సంఖ్య ప్రస్తుతము 17,41,362 మంది లఖ్పతి దీదీలుగా ఉన్నారు ఇప్పుడుగా. ఈ సంఖ్యతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో. అత్యధిక లఖ్పతి దీదీలు ఏ రాష్ట్రంలో ఉన్నారట అంటే మహారాష్ట్ర. ఎంతమంది అంటే 22,69,981 మంది లఖ్పతి దీదీలుగా ఎగరారు, లక్షాధికారులుగా. ఓకేనా. సో మరి లఖ్పతి దీదీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 23rd December
2023. గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులను చేయడము. మహిళలు ఏటా ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందేలా చేయడము. రైట్. సో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ జూన్ 2011లో ప్రారంభమైంది. ఇక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ నీటి సరఫరా సంస్థ ఏర్పాటుకే ప్రభుత్వము చొరవ తీసుకుంది. సో రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయడం అనేది ఉద్దేశము, ఈ సంస్థ యొక్క ఉద్దేశము. బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి మిషన్కు ఆర్థిక సాయం అందించడము, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి కనెక్షన్ అందించే లక్ష్యంతో ఈ జల్ జీవన్ నీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చొరవ తీసుకుంది. రైట్. ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ నీటి సరఫరా సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈరోజు వార్తాపత్రికలో కవర్ అయిపోయింది. ఈ సంస్థ ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించారు. శశిభూషణ్ కుమార్ గారు చైర్మన్గా నియామకం ఈ సంస్థకి సంబంధించి. రైట్. సో జల్ జీవన్ మిషన్ ఆగస్టు 15, 2019 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నల్ల నీటిని అందుబాటులో తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైట్. ఇక ఈరోజు ప్రశ్న, ఇప్పటి వరకు అత్యధిక జిఎస్టీ వసూళ్లు ఏ నెలలో నమోదైనాయి? జిఎస్టీ అమల్లోకి వచ్చిన 1 జూలై 2017 నుండి ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన జిఎస్టీ మొత్తం ఎంత? జిఎస్టీ కౌన్సిల్ ఏ ఆర్టికల్ ఆధారంగా, రాజ్యాంగ నిబంధన ఏ ఆర్టికల్ ద్వారా పనిచేస్తుంది, ఏర్పాటైంది? ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల జాబితా 2025 నంబియో సేఫ్టీ ఇండెక్స్ అండ్ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారతదేశం మెరుగైన ర్యాంకును సాధిస్తోంది. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గుతూ వస్తున్నాయి, శుభసూచికం. అండ్ భారత వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది, MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు. భారత్కు చేరిన అపాచీ హెలికాప్టర్స్ అమెరికా నుండి మొదటి విడతలో 3 వచ్చినాయి. అండ్ ప్రచండ శక్తి విన్యాసము ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్లో. అండ్ భారత్ పాక్ సరిహద్దులో BSF డ్రోన్ స్క్వాడ్రన్ ఏర్పాటు నిర్ణయము. అండ్ బిత్రా ద్వీపం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో రక్షణ అవసరాల కోసం దీన్ని వినియోగించుకోవడం అనేది స్థానికంగా వివాదానికి కారణము లక్షద్వీప్లో. అండ్ భారతదేశం మొట్టమొదటి మైనింగ్ టూరిజము జార్ఖండ్ రాష్ట్రంలో ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? అండ్ భారత్లో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన L&T సంస్థ. అండ్ భారతదేశం మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఫిన్టెక్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ బ్యాంకింగ్. అండ్ పైకా రెబెలియన్ లేదా పైకా తిరుగుబాటును NCERT పుస్తకాల నుండి తొలగించడం అనేది ఆందోళన కలిగిస్తోందని చెప్పేసి ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. అండ్ హట్టి తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది బహుభర్తృత్వంతో. రామాయణం సాంస్కృతిక వైవిధ్యంపై కనమే రామ్ అనే ఒక డాక్యుమెంటరీ. కొలను తవ్వకంలో 300 ఏళ్ల నాటి పంచముఖి శివలింగము ఇటీవల బయటపడింది ఉత్తరప్రదేశ్లో. యునెస్కో నుంచి మరొకసారి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించిన అమెరికా. అండ్ సికిల్ సెల్ వ్యాధులు ప్రస్తుతం ఎంతమందికి ఉన్నాయి భారతదేశంలో అని చెప్పేసి. ADB త్రిపురలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రుణ మంజూరు. అండ్ మలేషియా విత్తన అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం నిలిచింది. అండ్ మేరీ పంచాయత్ ఒక పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది, ప్రతిష్టాత్మక పురస్కారము. లక్పతి దీదీ పథకము ర్యాంకింగ్స్, అత్యధిక లక్పతిలు ఏ రాష్ట్రంలో ఉన్నారో? మహారాష్ట్రలో. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ నీటి సరఫరా సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు. అండ్ ఇప్పటివరకు అత్యధిక GST వసూళ్లు ఏ నెలలో నమోదైనాయి? గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం GST ఎంత? GST కౌన్సిల్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటైంది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, మీకు నేను రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో సమయం ఎక్కువైనా పర్లేదు, మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ప్రతిరోజు క్లాస్ని చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.